Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. ఈ ఉదయ కాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం that has been taken from Colossians chapter 3 verse 13. It says in the Bible, bear with each other and forgive whatever grievances you may have against one another. Forgive as the Lord forgave you. So powerful promise God has been giving to each one of us. ఈ ఉదయ కాలంలో దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే మరి మనము ఇతరులను క్షమించే గుణము అలవాటు చేసుకోవాలనేది. చాలాసార్లు మనకి అది చాలా అసాధ్యంగా ఉంటుంది. బట్ బైబిల్లో ఏం చెప్తుందంటే దేవుడు మనకి ఎవరైతే హాని చేశారో, మనకి ఎవరైతే కీడు చేశారో వారిని మనము క్షమించి మరి వారి మీద జడ్జిమెంట్లోకి వెళ్ళకుండా అది దేవుని వరకు వదిలేయాలి. బికాస్ మనల్ని ఎవరైతే హాని చేస్తున్నారో, మరి మనకి ఎవరైతే కీడు చేస్తున్నారో వారి మీద మరి రివెంజ్ కానీ గ్రడ్జ్ తీసుకోవడం మన వర్క్ కాదు, అది దేవుని పని. ఎందుకంటే మన పక్షంన యుద్ధం చేసేవాడు యెహోవా దేవుడు. ఎప్పుడైతే దేవుడు మన పక్కన యుద్ధం చేస్తాడో అప్పుడు మన జీవితంలో ఆయన మనకు విజయం కలిగిస్తాడు. చాలాసార్లు మన జీవితాల్లో మనం అనుకుంటుంటాం మన సొంత వారిని కూడా మనం క్షమించే స్థితిలో ఉండలేం. చాలా ఫ్యామిలీస్లలో మరి భార్యను భర్త క్షమించలేకుండా, తల్లిని కొడుకు క్షమించలేకుండా, మరి అనేక సార్లు మరి రిలేషన్స్లో మరి స్పాయిల్గా ఉండే స్థితిలో ఉంటున్నారు ఇప్పుడు నవ్వున్న డేస్లో. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సొంత వారితో పాటు మరి పరాయి వారిని కూడా మనం క్షమించే గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ప్రాక్టికలీ దిస్ ఈస్ వెరీ వెరీ చాలా టఫ్ ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ఎప్పుడైతే మనం ఇతరులను క్షమించే గుణం మనం అలవాటు చేసుకుంటామో అప్పుడు మన జీవితము ఇతరులకు ఒక మాదిరికమైన జీవితంగా, మన జీవితము మనల్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ చేసి ఈ యొక్క వ్యక్తి దేవుణ్ణి కలిగిన వ్యక్తి అని అనేకులు ఒక ఎగ్జాంపుల్గా తీసుకునేటువంటి గొప్ప శక్తి ఉంటుంది. ఎప్పుడైతే మనము రివెంజ్గా తీసుకుంటున్నామో, మనము ఎగ్జాంపుల్గా ఇది దేవుని బిడ్డ కాదు ఇతను అని మనం ఈ లోకంలో గొప్ప సాక్ష్యం కలిగి ఉండలేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనము ఒకరిని మార్చుకొని ఒకరిని ఫర్గివ్ చేసి మరి ఒకరిని ప్రేమించే స్థితిని మనం ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డగా, ఒక సాక్ష్యం కలిగిన బిడ్డగా మన జీవితం ఇతరులను ఇన్స్పైర్ చేసే విధంగా, మన జీవితం ఇతరులకు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలనేదే దేవుడు మనందరికి చెప్తున్నాడు వాగ్దానము. మరి పౌలు భక్తుడు అతనుకున్న ఎక్స్పీరియన్స్లో అనేక సార్లు మరి ప్రాసిక్యూషన్స్ చేయబడ్డాడు. అనేక సార్లు మరి అతను హింసించాలని చూసినప్పుడు ప్రతి విషయంలో కూడా ఏ బిడ్డలైతే మరి ప్రాసిక్యూషన్ చేయాలని చూశారో, ఎవరైతే అతను హింసించాలని చూశారో అటు బిడ్డలందరినీ ఇగ్నోర్ చేస్తూ దేవుడు ఆయన జీవితంలో ఏ గురి అయితే ఇచ్చాడో ఆ గురి తప్పకుండా ఆ వాక్యాన్ని మరి బోధించడంలో మాత్రమే ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టాడు. కానీ మనుషుల మీద మరి గ్రడ్జ్ పెట్టుకొని మనుషుల మీద రివెంజ్ తీసుకోవడానికి దేవుడు మరి ఆ బిడ్డకు అలాంటి అవకాశం ఇవ్వకుండా దేవుని యొక్క వాక్యాని కోసము, దేవుని యొక్క వాక్యాన్ని స్ప్రెడ్ చేయడానికి కోసము బహు గొప్పగా మరి వాడబడ్డ మనిషి పౌలు భక్తుడు. ఆయన చెప్తున్నట్టు వాక్కును మరి దేవుడు కూడా మరి నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించవాలను అనే విధంగా చెప్తున్నాడు. ప్రేమ మన ఆత్మఫలాల్లో ప్రేమ, దీర్ఘశాంతము, ఇలా ఆత్మఫలాలు 7 ఆత్మఫలాలు మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితము అనేక సార్లు ఎగ్జాంపుల్గా ఉంటున్నదే దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప వాగ్దానం. సో లెట్స్ హావ్ దిస్ స్మాల్ ప్రేయర్. Thank you, Jesus, for giving one more day in our life. Thank you for the people who's been watching our Kirtana Ministries Daily Bread every single day. ఈ ఉదయ కాలంలో ఏ బిడ్డలైతే మరి ఈ వాక్యాన్ని వింటున్నారో ఆ బిడ్డలందరికీ ఈ క్షమాపణ అనే గుణాన్ని దయచేయమని, ఏ బిడ్డలైతే మరి అనేక సార్లు మన జీవితంలో అనేకులు మనల్ని హింసించుండొచ్చు, నిందలు మన జీవితంలో మనం తీసుకొని ఉండొచ్చు, కానీ అటు బిడ్డలందరినీ మనం క్షమించి మన పక్కన యుద్ధం చేసేవాడు యెహోవా, ఆయన మాత్రమే మన పక్కన యుద్ధం చేస్తాడు. కాబట్టి అటు బిడ్డలందరినీ మనం ఇగ్నోర్ చేసి మన దేవుని సన్నిధిలో మరి దేవుడు మాత్రమే దేవుని యొక్క ప్రేమను కనపరుస్తూ అనేక సార్లు మన జీవితంలో గొప్ప కార్యాలు తీసుకోవాలనేది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ప్రేమను మన జీవితంలో కనపరుస్తామో మనం ఇతరులకు ఎగ్జాంపుల్స్గా ఉండి మన జీవితం అనేకులకు ఒక మాదిరికమైన జీవితంగా ఉండాలనేదే దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం. We also pray for the people who's been with the sickness, who's been in the beds and the hospitals. Let those people receive healing right now. In the name of Jesus Christ, we pray all these things. Amen, amen. We thank you for the people who's been watching our Kirtana Ministries Daily Bread every single day. If you really received strength based on the video that you've been watching, please post it to your friends and family members. Thank you very much. Amen.